ఖుషి ఖుషి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఖుషి. కాఫీ నేను ఇవ్వాలా? కాదు, నేనే కలుపుకుంటాను. ఖుషి పాలు తాగు. కూర్చో. తాగు. పద, నువ్వు స్నానం చేద్దు గాని. అప్పుడే ఎందుకమ్మా? స్కూల్కి లేట్ అవుతుంది ఖుషి. నేను ఈరోజు స్కూల్కి వెళ్ళనమ్మా. ఖుషి, ఇప్పటికే నువ్వు చాలా లీవులు తీసుకున్నావు. అటెండెన్స్ తగ్గిందంటే ప్రాబ్లం అవుతుంది. వెళ్ళి రెడీ అవ్వు. ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కదా, మళ్ళీ స్కూల్కి వెళ్ళమంటావేంటి? ఏంటి ఖుషి ఏదో గోల్ చేస్తోంది? చూడు నానమ్మా, న్యూ ఇయర్ రోజు కూడా నన్ను స్కూల్కి వెళ్ళమంటున్నారు. తప్పదు ఖుషి. చూడు, నేను కూడా కోర్టుకు వెళ్తున్నాను. నువ్వు వీళ్ళ పార్టీ అని నాకు తెలుసు నానమ్మా. ఖుషి అంతగా అడుగుతుంది కదరా, ఈ రోజుకి వదిలే. ఇంట్లో ఉండి ఏం చేస్తుందక్క? నేను ఆఫీస్కి వెళ్ళాలి. అమ్మ కూడా కోర్టుకు వెళ్తుంది. మేము వచ్చేసరికి ఎలాగో ఈవినింగ్ అవుతుంది కదా. ఈవినింగ్ దాకా సెలబ్రేషన్స్ లేవా? మా వర్క్ ఫినిష్ అవ్వాలి కదా బేబీ. ఆ లోపు నువ్వు స్కూల్కి వెళ్ళి రావచ్చు. ప్లీజ్ డాడీ. ఖుషి, ఈ రోజు నీకు లంచ్ లోకి ఒక వెరైటీ ఐటెం చేసి పెడతాను, సరేనా? ఏంటది? నువ్వు స్కూల్కి వెళ్తాను అంటే చెప్తాను. సరే, వెళ్తాను. సెలబ్రేషన్స్ లేకుండా నేను మాత్రం ఇంట్లో ఉండి ఏం చేయాలి? గుడ్ గర్ల్. నేను కోర్టుకు వెళ్ళొస్తాను. బాయ్. బాయ్ నానమ్మా. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. బాయ్. వస్తాన్రా. నేను రెడీ అయ్యి వచ్చే లోపు నువ్వు స్కూల్కి రెడీ అవ్వాలి, ఓకేనా? ఓకే డాడీ. అమ్మా, లంచ్ కి ఏ వెరైటీ ఐటెం చేస్తావు? నీకు గుంట పొంగనాలు తెలుసా? గుంట పొంగనాలా? నేనెప్పుడు తినలేదమ్మా. నాకు ఆ పేరు కూడా తెలీదు. చాలా రుచిగా ఉంటాయి ఖుషి. అవి తయారు చేయడం కూడా చాలా ఈజీ. నీకు ఖచ్చితంగా నచ్చుతాయి. అవి ఎలా చేస్తారమ్మా? చెప్తాను, రా రా రా. ఖుషిని అట్రాక్ట్ చేయడానికి ఈ రాధ తన టాలెంట్ అంతా యూజ్ చేస్తుంది. ఇలా అయితే దాన్ని పంపించడం చాలా కష్టమవుతుందమ్మా. పిచ్చిదానా, రాధని బయటికి పంపించే అవకాశం తనే మనకిస్తోంది. ఎలా? నువ్వు సూపర్ అమ్మా. ఈ దెబ్బకి రాధ పని అవుట్. శ్యామ్ రెడీ అవటానికి వెళ్ళాడు. భవానీ కూడా కోర్టుకు వెళ్ళిపోయింది. కాబట్టి మన పని ఈజీగా అవుతుంది. రాధని బయటికి గెంటేసి మనం హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుందాం.
ఖుషి మీద నీకున్న ప్రేమంతా ఇప్పుడే చూపించేసే రాధా. ఇకపై నీకు ఆ ఛాన్స్ దొరకదు. ఇదే నీకు ఈ ఇంట్లో ఆఖరి రోజు. ఖుషి, ఈ పిండి నానేలోపు నిన్ను స్కూల్కి రెడీ చేస్తాను. పద ఓకే అమ్మా. పద. ఎవ్వరికీ డౌట్ రాకుండా పని కానిచ్చేయాలి. ఈ నందిని ఇంకా రావట్లేదేంటి? అమ్మా, కాజు తీసుకొచ్చాను. ఇంతసేపు పట్టిందేంటే? షాప్లో చాలా మంది ఉన్నారమ్మా, టైం పట్టదా? రాధ ఖుషిని రెడీ చేసి తీసుకొచ్చే లోపు మనం చేయాల్సింది చేసేయాలి. ఇటివ్వు. కాజు తింటే ఖుషికి ఎలర్జీ అవుతుంది. మనం ఇందులో కాజు పేస్ట్ కలిపామని తెలియక రాధ ప్రేమగా పొంగణాలు చేసి ఖుషికి పెడుతుంది. ఖుషి ఇంతకు ముందెప్పుడు పొంగణాలు తినలేదు కాబట్టి రాధ చేసిన పొంగణాల వల్లే ఖుషికి ప్రాబ్లం వచ్చిందని నింద రాధ మీదకి వెళ్తుంది. ఖుషీకి ఏవైనా అయితే శ్యామ్ భరించలేడు కాబట్టి రాధని ఇంట్లో నుంచి పంపించేస్తాడు. దాంతో వాళ్ళ నాటకానికి ఎండ్ కార్డు పడుతుంది. మామయ్యతో నా పెళ్లికి వెడ్డింగ్ కార్డ్ ప్రింట్ అవుతుంది. మురిసిపోయింది చాలు. ముందు ఈ మిక్సీ జార్ క్లీన్ చేసి పెట్టు. ఇది ఎవరైనా చూసారంటే మనం దొరికిపోతాం.